ప్రభునందు దేవుని పిల్లలారా, ఈరోజు వాక్యము 2007 సంవత్సరంలో మేయ్య గారికి సేవ చేయమని దేవుడు చెప్పినప్పుడు, ఎవరు రాకపోతే ఆరాధనకు ఎవరు రాలేదు ప్రభువా, నేనులాగా చేస్తున్నావు, ఎందుకు చేయాలి అన్నప్పుడు మరి దేవుడు చేసిన వాగ్దానం రెండవదిగా ఈరోజు వాక్యమైనది. అదే యెషయా గ్రంథము 60 అధ్యాయము 3-4 వచనాలు. అధ్యాయం అంతా అనుకోండి, అందులో 3వ వచనం చూడండి. జనములు వచ్చుట గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు. మరి ఇక్కడ రావాలంటే జనాలు, ఈరోజు మీరు వచ్చి ఉండారంటే కారణము ఇక్కడ కనబడుతుంది. అదేమిటంటే చూడండి, జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. ఎంత గొప్ప మాటో! ఇక్కడ ఏముండి మీరు వచ్చినారు? జనములు అనగా వచ్చిన మీ గురించి ఇక్కడ మాట్లాడబడుతున్న మాట ఏమిటంటే, నీ వెలుగునకు వచ్చెదరు అనగా ఈ మాట ఎవరి గురించి చెప్పబడిందంటే, ఈ వెలుగు నేను కాదు, ఇక్కడ ఉండే నేను కాదు. ఈ వెలుగు ఎవరని చెప్పి చూస్తే దేవుని పిల్లారా, యేసు ప్రభువారు భూలోకంలో ఉన్నప్పుడు ఆయన యుద్ధకు ఎంతరో జనములు వచ్చేవారు. ఆయనలో ఏముంది అంటే వెలుగు ఉంది. ఆయనలో ఇంకా ఏముందంటే మరి ఆయనలో దేవుని యొక్క క్రాంతి ప్రకాశిస్తూ ఉంటుంది. అందుకే జనములు ఆయన దగ్గరికి అరణ్యములో ఉన్నా కూడా ఆ రోజుల్లోనే వేలాది మంది పోయేవారు. దేవుని పిల్లారా, మరి ఈరోజు ఇక్కడికి మీరు రావడానికి కారణం ఏమిటంటే, ఇక్కడ ఏముంది చెప్పండి? వెలుగు అనే యేసు ప్రభువారు ఆయన క్రాంతి అనే రకరకాల క్రాంతి ఇక్కడ ప్రకాశించడం వల్ల ఇక్కడికి సంఘమంతా కూడా రావడము జరుగుతున్నది. అవున దేవుని పిల్లారా, ఈ లోకంలో వెలుగు అంటే యేసు ప్రభువారు కాకుండా ఇంకెవరు లేరు. దేవుడే వెలుగు, ఆయనే అన్ని విధాలా ప్రకాశించేవాడు. ఆ దేవుడు ఎవరని చెప్పి చూస్తే దేవుని పిల్లారా, మనిషిగా వచ్చినప్పటికీ, మనిషిగా జీవించినప్పటికీ ఆయన కార్యాలన్నీ కూడా ఆయన కార్యాలలో వెలుగు కనపడుతుంది. ఆయన కార్యాలలో దేవుని ప్రకాశం కనపడుతుంది. అందుకే అంటాడు యోహాను సువార్త 12వ అధ్యాయము మరి ఆ 8వ అధ్యాయం 12వ వచనములో ఏమంటాడంటే, దేవుని పిల్లారా, నేనే వెలుగును అంటాడు. నన్ను వెంబడించువాడు జీవపు వెలుగై ఉంటారు అంటారు. అంటే ఎప్పటికి కూడా జీవిస్తూ వెలుగుతూ ఉంటారు. ఈ శరీరంలో ఉన్నంత వరకు జీవిస్తూ వెలుగుతూ ఉంటారు. ఈ శరీరం విడిచిన తర్వాత కూడా మరి పరదేశంలో ఆత్మ వెలుగుతూ ఉంటుంది రెండవ రాకడ వరకు. ఆ రెండవ రాకడ దినాన ఆత్మను, వెలుగుతున్న ఆత్మను పరదేశం నుంచి వెంట పెట్టుకొని వస్తే మధ్యాకాశానికి మరి సమాధిలో ఉన్న ఆ శరీరం కూడా మరి ఆత్మాశయం కలుసుకొని మరి మహిమ శరీరానికి మార్చబడి మరి ఎప్పుడు కూడా దేవునితో కూడా వెలుగుతూ ప్రకాశిస్తూ ఉంటారు. ఆ రోజుల్లో ప్రకాశిస్తూ ఉంటారు దేవుని యొక్క మహిమతో. దేవుని పిల్లారా, మరి ఆ వెలుగు, ఆ ప్రకాశము ఈరోజు ఈ భూలోకంలోనే మనము ఎవరైతే దాన్ని స్వాధీనపరుచుకుంటారో, అలాగే వెలుగుతూ ఉంటారో, ప్రకాశిస్తూ ఉంటారో, ఆ చోట్ల యేసు వారి యొక్క ప్రకాశం వెలుగు ఉంటుంది కనుక వారి యొద్ద అప్పుడు జనములు రాగలుగుతారు. అంటే దేవుడు నాతో మాట్లాడిన మాట ఏమిటంటే, నా కుమారుడా, ఈరోజు నిన్ను ఏర్పరచుకున్నాను. మరి కీర్తన 2:8 ప్రకారంగా మాట్లాడితిగా కని ఉన్నానంటే ఏర్పరచుకొని నేను పంపి ఉన్నాను నిన్ను నా సేవ కొరకు. మరి నువ్వు అడుగు జనాన్ని ఇస్తానని చెప్పేసి ఆయన చెప్పిన మాటను బట్టి ఇక్కడ మేము వెలుగుతూ ప్రకాశిస్తూ, అంటే ఆయన ఎలాగ జీవించినాడో ఆయన జీవించిన జీవితంలో
కొంతవరకైనా కూడా మరి వీళ్ళంత వరకు అలాంటి జీవితం జీవించాలని జీవిస్తూ ఉండగా దేవుడు పంపితే మీరు వచ్చి ఉన్నారు. ఎక్కడికి వచ్చినారు చెప్పండి? వెలుగు దగ్గరికి, ఆయన ప్రకాశం దగ్గరికి. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, అదే యోహాను సువార్త 1వ అధ్యాయంలో, దేవుని పిల్లారా మనం గమనించినట్లయితే మరి ఆ వెలుగును గురించి యోహాను భక్తులు సాక్ష్యం ఇస్తూ 1వ వచనం నుంచి మరి వాక్యము మరి దేవుడై ఉన్నాడని చెబుతూ ఆ వాక్యమే దేవుడు అని చెప్పేసి చెబుతూ ఆ వాక్యము యేసు ప్రభువారిని ఈ లోకానికి ఆ వెలుగు వచ్చింది అంటాడు. ఎందుకంటే లోకములో చీకట్లో ఉన్న వారిని వెలిగించడానికి, కానీ చీకటి గ్రహించలేకపోవచ్చున్నది కూడా అక్కడ అంటాడు. దేవుని పిల్లారా, ఈ మాట ప్రకారంగా చూస్తే ఈరోజు చీకట్లో ఉన్న ప్రతి ఒక్కరూ, అలాగే నేను కూడా ఆ చీకటిని, ఆ వెలుగును గ్రహించలేని చీకటినే కానీ దేవుడు రకరకాలంగా ప్రత్యక్షమైనప్పుడు మరి ఆ వెలుగును చూపించినప్పుడు, యేసుక్రీస్తును చూపినప్పుడు ఆ యొక్క వెలుగును నేను మరి స్వాధీనపరుచుకుంటూ వస్తున్నా. కొంతవరకు స్వాధీనపరుచుకుంటూ రావడం వల్ల ఆ వెలుగు ఇక్కడ వెలుగైన యేసు ప్రభువు మరి నాతోనూ నన్ను ఉంచిన ఈ స్థలంలోనూ ఉండడం వల్ల మరి ఇక్కడికి మీరు రాగలిగినారు అనడానికి కారణం ఏమిటంటే, దేవుని పిల్లారా, దేవుడు మీరే కాదు, మీ తర్వాత కూడా అనేక మంది రావాలంటే మీరు కూడా ఇక్కడ వెలుగుతూ ఉండాలి. దేవుని యొక్క ప్రకాశం ప్రకాశిస్తూ ఉండాలి. మీ ద్వారా కూడా అనేక మంది రావాలని దేవుడు కోరుకుంటూ ఈ వాక్యాన్ని, సాక్ష్యాన్ని దేవుడు తెలియపరుస్తున్నాడు. మరి ఎలాగ ఆయనకు వెలుగు ప్రకాశిస్తుందంటే, దేవుని పిల్లలు చూడండి, ఒకటి సువార్త ద్వారా ప్రకాశిస్తుంది అని అనడానికి, మరి సువార్త యొక్క ప్రకాశం ప్రకాశించకుండా కొందరిలో ఉంటున్నది ఎక్కడంటే, సాతాను వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేసినప్పుడు ఆ వెలుగు అనేది ప్రకాశించదు. అందుకే ప్రకటించాల సువార్త. ఆ సువార్త ప్రకాశము వాళ్ళు ప్రకాశించాలంటే ప్రార్థన కూడా చేయాలని యేసు ప్రభువారు కూడా భూలోకంలో పగులు ప్రకటించి రాత్రంతా సువార్త చేస్తూ వచ్చినారు. అలాగనే దేవుని పిల్లారా బాగా గమనించండి, ఈ రోజుల్లో సేవకులు ఏం చేస్తున్నారంటే, సువార్త ప్రకటిస్తే మనుషులు చాలామంది వస్తారని ప్రకటిస్తున్నారు. ఆ ప్రకటించినప్పుడు మరి అన్యులు రాలేదు, కానీ చాలా వరకు ఇతర సంఘస్థులు వస్తున్నారు. బాగా ప్రకటిస్తున్నారని. ప్రకటిస్తే సరిపోదు, ప్రకటిస్తే వచ్చేవారు ఎవరంటే, దేవుని పిల్లారా, సువార్త విని నమ్మి వచ్చేవారు కాదు. మరి అన్ని రకాల ప్రకాశం ప్రకాశిస్తున్న చోట మరి ఆ అన్ని రకాల ప్రకాశమును బట్టి వచ్చి చూసి కేవలం సువార్త యొక్క ప్రకాశం మాత్రం, అంటే వాక్యానికి చోటు ఇవ్వకుండా దురదశివులు కలవారై మరి దేవుడు చేసిన రకరకాల ప్రకాశాన్ని చూసి, మరి ఆ యొక్క వెలుగును చూసి, ఆయన కార్యాలను చూసి దేవుని నమ్మి కూడా మరి సువార్త ప్రకాశింపనీయకుండా, వాక్యానికి విధేయులు కాకుండా సాతాను కలుగు చేసిన గుడ్డితనాన్ని బట్టి మరి సువార్త ప్రకటించినప్పుడు వీళ్ళేదో బాగా చేస్తున్నారని చెప్పేసి అక్కడ ఏదో ఉన్నది అన్నట్లుగా అక్కడికి వెళ్ళి పోతున్నారే, కానీ మార్పు లేదు. వాళ్ళకు మార్పు లేదంటే కారణం ఏమిటి? వాళ్ళు గ్రహించలేకున్నారు సువార్త యొక్క ప్రకాశమును. గ్రహించలేకున్నప్పుడు కారణం ఏమిటంటే, సాతాను కలుగు చేస్తున్న వారి మనోనేత్రాలకు గుడ్డితనం ఉంది. అందుకే ఎన్ని కార్యాలు చేసినా సంఘాలు విడిచి వెళ్ళిపోతూ ఉంటారు. గనక దేవుడు మాట్లాడుతున్నాడు, వచ్చిన మీతో కూడా మీ దైవజనులతో పాటు ఇక్కడ ఏం చేయాలంట, మరి మీరు కూడా ప్రకాశిస్తూ ఉండాలని మరి దేవుని పిల్లారా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఒకటి మేము ప్రకాశించాలి దైవజనులుగా, రెండు వచ్చిన వారు కూడా ప్రకాశించేవారుగా ఉండాలి. ఎందుకంటే దేవుని పిల్లారా ఇంకా యేసు వారి చేత వెలిగింపబడకుండా ఉండకూడదని, ప్రకాశించకుండా వెలుగును ప్రకాశింపనీయకుండా ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. గనుక చీకటి గ్రహించలేదు, కానీ అయితే చీకట్లో ఆ యొక్క సాతాను కలుగు చేసిన గుడ్డితనాన్ని బట్టి గ్రహించలేదు, కానీ మమ్మల్ని తెలుసుకున్న వారు గ్రహిస్తున్నారు, తెలుసుకుంటున్నారు, ప్రకాశిస్తున్నారు. ప్రకాశం మాట్లాడుతున్న మాటలు చూడండి ఎలాగా ఒకటి సువార్త ద్వారా ప్రకాశిస్తుంది. కనుక ఆ సువార్త ద్వారా ప్రకాశించే ప్రకాశము ప్రకాశించడం మనం ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలా. దేవా
నాలోని సువార్త యొక్క ప్రకాశం ప్రకాశించినట్లు చేయండి. నీ వాక్యానికి విధేయులై జీవించినట్లు చేయండి. అనేకులను అలాగే చేసే శక్తి కృపను మాకు దయచేయండి. సాతాను కలుగు చేసిన గుడ్డితనమును పోగొట్టుండని ప్రార్థన చేసుకునేవారుగా మనం ఉండాలి. 2, కార్యాల ద్వారా ప్రకాశిస్తుంది. నిజమే, దేవుడు తన కార్యాల ద్వారా ఆయన సువార్తను ప్రకాశించడం వల్ల ఆ యేసు ప్రభు గొప్ప దేవుడు అంటున్నారు, అందరికంటే శక్తిగల దేవుడు అంటున్నారు. కానీ ఆ దేవుని నమ్ముతున్నారు, నమ్మి విడిచేస్తున్నారు. విడిచేసేవారుగా ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన కార్యాల ద్వారా ప్రకాశించే ప్రకాశము మరి సువార్త ద్వారా వాక్యంలోని ప్రకాశం కూడా ప్రకాశించు చేయి ప్రభా అని మనం ప్రార్థన చేసుకునే వారుగా ఉండాలి. మరి ఇక్కడ కార్యాల ద్వారా ఆయన ప్రకాశమును ప్రకాశింపజేస్తున్నాడు. శాలలో కానీ, మరి ఫోన్లో ప్రార్థన చేసినప్పుడు కానీ, మరి ఏదో విధంగా ప్రార్థన చేసినప్పుడు, మరి ఇక్కడ వచ్చినప్పుడు కానీ, లేక వారి ఇళ్ళకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు కానీ కార్యాలు చేస్తూ కార్యాల ద్వారా ఆయన ప్రకాశమును ప్రకాశింపచేస్తున్నాడు. దేవుని పిల్లారా, మూడవదిగా చూస్తే ప్రవర్తన అనే వెలుగు. అందుకే దేవుని పిల్లారా, మొదటి యోహాను పత్రికలో 1వ అధ్యాయంలో 7వ వచనంలో చూడొచ్చు మనము. యేసు ప్రభువారు ఆయన చీకట్లో ఎంత మాత్రం నడవకుండా వెలుగులోనే నడిచినాడు. అంటే ఆయన ప్రవర్తన అంతా కూడా వెలుగుతూనే ఉన్నది, కానీ ఎక్కడ కూడా ఆయన ప్రవర్తనలో పొరపాటు కనపడదు అసలు. ఈ జీవితంలో, ఈ భూలోకంలో ప్రతి ఒక్కరిలో పాపం ఉందని గ్రంథం చెప్తుంది, కానీ ఆయనలో ఏమాత్రం పొరపాటు లేదని చెబితే ఎందుకు లేదో చూస్తామని పండితులు కొంతమంది బైబిల్ చదివి నిజంగా లేదు, ఈయన ఒక్కడే మరి దైవగుణం గలవాడు, దేవునికి వెలుగు కలిగిన వాడు, ఆయన ప్రవర్తనలో ఎక్కడా పాపం లేదని చెప్పేసి ఈయన ద్వారానే మనకు పాప విమోచన చెప్పి కూడా తెలుసుకొని నమ్ముకొని మరి వెలిగిన దైవజనులు ఎందరో ఈరోజు సాక్ష్యం ఇస్తున్నారు. అలాగే 4వదిగా మనం చూస్తే ప్రత్యక్ష వల్ల కలిగే వెలుగు. అనేక మంది భక్తులకు ప్రత్యక్షత వల్ల మరి ప్రకాశిస్తూ దేవునికి వెలుగును ప్రత్యక్ష పెడుతూ వచ్చినారు. దేవుని తెలుసుకున్న తర్వాత అనేక సందర్భాల్లో ఆయనకు ప్రకాశమును ప్రకాశింపచేస్తూ ప్రత్యక్షమైతూ కూడా వచ్చి ఉన్నారు. దేవుని పిల్లారా, అలాగా ప్రకాశమును ప్రకాశించినప్పుడు ఆ ప్రకాశమును మరి తెలుసుకొని ఎవరైతే పొందుతారో ఆ యొక్క వెలుగు ఫలాలు ఎవరైతే చూపిస్తారో ఇతరులకు, అప్పుడు వాళ్ళ దగ్గరికి అనేక మంది వస్తారు. ఈరోజు బైబిల్ విషయం తరపు నుంచి అనేక మంది దైవజనులు మరి దేవదాసయ్య గారి ద్వారా బయలుపరిచిన బైబిల్ విషయంలోకి జనములంతా వస్తున్నారంటే ప్రతి చోట, ప్రతి శాలకు, ప్రతి ఒక్క సంఘానికి. కారణం ఏమిటంటే దేవుని పిల్లారా బాగా గమనించండి, అయ్యగారు చిన్న వయసులోనే మరి చిన్న ఒక పొరపాటు చేసినారు. ఆ పొరపాటు ఏమిటంటే చింతకాయలు ఏరుకున్నాడంతే చెట్టు కిందికి వెళ్ళి, జతల్లో పిల్లంతా ఏరుకుంటా అంటే అప్పుడు దేవుడు ప్రత్యక్షమైనాడు. దేవుని పిల్లారా, ప్రత్యక్షమే మాట్లాడినాడు దేవదాసు. ఆ చింతకాయలు నీవా అన్నప్పుడు, మరి అవును నావే ఏరుకున్నాను కనుక నావే అన్నప్పుడు, చెట్టు నీది కాదు కదా అన్నప్పుడు అయ్యగారు పారేసి అప్పుడు నన్ను దిద్దుము చిన్న ప్రాయమని అప్పటికప్పుడే పాట రాసి స్కూల్లోకి ఇంటర్వెల్లో మరి పాస్కు వెళ్ళినప్పుడు ఆ సమయంలో పాట రాసి అక్కడ సరి చేసుకుని పాడుతూ వచ్చారు. అందుకే దైవజనులకు దేవుడు ప్రత్యక్షమై బైబిల్ మిషన్లు బయలుపరిచి బైబిల్ మిషన్ ద్వారా ఈరోజు అనేక మంది బైబిల్ మిషన్లోకి అన్య జనమే వస్తున్నారు, కానీ ఇతర సంఘస్థులు రాలేదు. అనేక సంస్థలకి ఇతర సంగతులు వెళుతున్నారు, కానీ ఇక్కడికి అన్య జనమే వస్తున్నారు. దేవుని పిల్లారా, ఎందుకంటే చీకట్లో ఉన్నవారు ఇక్కడ వచ్చి వెలిగింపబడుతున్నారు. మంచిది. దేవుని పిల్లారా, 4వదిగా ప్రత్యక్షత వల్ల మరి వెలిగింపబడుతున్నారు. వారి యొక్క ప్రకాశమును ప్రకాశింపచేస్తున్నారు. దైవజనులు వారి యొక్క ప్రకాశమును ప్రకాశింప చేయడం వల్ల మరి అనేక మంది బైబిల్ మిషన్లోకి వస్తున్నారు. అలాగే దైవజనుల యొక్క అడుగుజాడల్లో మేము కూడా నడవాలి అని యేసు ప్రభువును కలిగి ఎవరైతే జీవిస్తున్నారో అక్కడికి అనేక మంది రాగలుగుతున్నారు. దేవుని పిల్లల కారణం ఏమిటంటే 5వదిగా ఫలాలు అనే వెలుగు. వెలుగు ఫలాల గురించి ఎఫెసీ 5:9 రాయబడి ఉంటుంది. ఒక 2 మాటలు చూడండి. నీతి ఫలములు గురించి అక్కడ రాయబడి ఉంటుంది. వెలుగు ఫలాలు అంటే ఏమిటిది? నీతిగా బ్రతకడము. నీతి ఫలములు అనగా ఇతరులకు ధర్మం చేసే విషయంలో మరి అని ఎలాగ చేయాలని చెప్పేసి 2 కొరింథీ గ్రంథంలో 9వ అధ్యాయం 10వ వచనంలో కూడా రాయబడి ఉంది. దేవుని పిల్లారా, నీతి ఫలములు అనగా మనము ధర్మాలు చేసే విషయంలో మన నీతి ఫలములను మరి ప్రకాశింప చేయాల.
ప్రకాశింపనీయాల. రెండవదిగా సమస్త విధమైన మంచితనము. మరి అన్ని విషయాలు కూడా మనం మంచిగా ఈ లోకంలో బ్రతికేవారుగా ఉండాల. ఇది మరి వెలుగు ఫలాలు. ఇంకా మూడవదిగా మనం చూసినట్లయితే ఆ దైవ సేవకుల ప్రయాసలో పాలు పొందే ఫలాలు. ఎంతమంది పొందుతున్నాము దైవజనుల యొక్క ప్రయాసలో? మరి ఇక్కడ దేవుని సేవ ఫలించడానికి దైవజనుల యొక్క ప్రయాసలో ఎంత మాత్రం మనం ఫలించి పాలివారమై మరి ఫలిస్తూ ఉన్న ఫలాలు కలిగి ఉన్నామో ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఎందుకంటే దేవుని పిల్లారా చూడండి, మూడవదిగా ఏ ఫలము? దేవుని పిల్లారా మూడవదిగా దైవ సేవకుల యొక్క ప్రయాసలో పాలు పొందే ఫలము 2 కొరింథీ 10:15 ఉంటుంది. నాలుగవదిగా మనం చూసినట్లయితే 4వ ఫలము మరి ప్రతిఫలము అనగా ప్రతిఫలం. దేవుడు చేసిన మేలుకు కీడే చేస్తున్నారు ప్రతిఫలంగానే. మరి భక్తులు పాత నిబంధనలో రాసినట్లుగా నిజంగా కీడే చేస్తున్నారు, కానీ కీడు చేయకుండా ప్రతిఫలంగా మనము ఏమి చేస్తున్నాం అంటే దేవుని పిల్లరా ప్రతిఫలం అనగా ప్రతి ఒక్క హృదయాన్ని కూడా విశాలపరచుకోవడము. హృదయాన్ని ఏం చేయాలా? విశాలపరచుకోవడము. అయ్యగారు చేసిన మేరకు కొన్ని రోజులు ఉన్నాములే, పాటలు పాడినాములే, ఏదో సభలకు 1-2 సార్లు లెక్కానికి ఇచ్చినాములే, దశంభాగం ఇచ్చేసినాములే, ఏముందిలే మన ఇష్టప్రకారంగా పోవచ్చు, ఇది కాదు. ఏదో కొంతవరకు దీవింపబడుతున్నాములే, ఇది కాదు. హృదయాన్ని విశాలపరచుకోవాల. ఎక్కువగా మేము అయ్యగారి యొక్క ప్రయాసలో పాలివారమే ప్రతిఫలం మనం పొందాలా. పాలివారమే ప్రయాసలో ప్రయాసపడే ప్రతిఫలము మనం కలిగి ఉండాలా అని అనుకోకుండా, హృదయాన్ని విశాలపరచుకోకుండా ఏదో కానుకిచ్చేసినామలే అని కాకుండా దేవుని తెలుసుకోవాలా, నమ్మాలా, రక్షణ పొందాలా. అనేక మంది రక్షణ కొరకు ఈ హృదయాన్ని విశాలపరచుకోవాలా. ఇంకా సేవకుల యొక్క ప్రయాసలో పాలివారి ఒకటి కొరకు విశాలపరచుకోవాలి హృదయాన్ని. దేవుని పిల్లారా ప్రతిఫలం అనగా మరి విశాలపరచుకునే వారుగా ఉండాలా అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. అలాగే దేవుని పిల్లారా 5వదిగా మనం చూసినట్లయితే ప్రథమ ఫలం. ఏ ఫలము? ప్రథమ ఫలము. మరి 2 కొరింథీ 5:10 మనం చూడగలము. మరి ప్రథమ ఫలాన్ని మనం దేవునికి ఇచ్చేవారుగా ఉండాలి. దేవుని సేవ కొరకు ప్రథమ ఫలం అనగా దేవుడు మనకి ఇచ్చిన ఒక వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ దేవుడిలో అయినా కూడా మొట్టమొదటిగా ఇచ్చినదే ప్రథమ ఫలం. సంతానములో కానీ దేవునికి సేవకి ఇచ్చేవారుగా మనం ఉండాలా. దేవుని పిల్లారా అలాగే ఇచ్చినప్పుడు ఆ బిడ్డ మన బిడ్డ కాదని మరి ఆ సేవలో పెంచేటప్పుడు ప్రథమ ఫలంగా సేవకి ఇస్తామంటారు. వాళ్ళ ఇష్టమైన జీవితాన్ని జీవిస్తూ వాళ్ళకు నేర్పుతారు. వాళ్ళ సేవలో ఏమాత్రం ఉపయోగపడతారు? రేపు వాళ్ళు ఇవ్వలేనందున చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. వాళ్ళు చిన్న వయసు నుంచి సేవకు వదిలేసి వాళ్ళ బుద్ధి జ్ఞానం రాగానే మరి సేవకు వదిలేసేవారుగా ఉండాల. ఇది ప్రథమ ఫలము. దేవుని పిల్లారా ఈ ప్రథమ ఫలాన్ని గురించి మనం తెలుసుకున్నట్లయితే ప్రథమ ఫలము మనం ఇచ్చేది కాదు, గొప్ప యేసు ప్రభువే ప్రథమ ఫలం అని 2 కొరింథీ గ్రంథములో 15:23 మనకు చెప్పబడుతుంది. దేవుని పిల్లారా మరి 2 కొరింథీ 15:20 మనం చూస్తే ఇప్పుడు క్రీస్తు ప్రథమ ఫలంగా మనకేమై ఉన్నాడంటే దేవుని పిల్లారా మృతుల్లో నుండి లేపబడమే ప్రథమ ఫలం. ఎందుకంటే ఈరోజు మృతుల్లో నుండి ఆయన లేపబడినాడు కనుక మరి యేసు ప్రభువా నా కొరకు చనిపోయి తిరిగి లేచినావు అని చెప్పి ఎప్పుడైతే నమ్ముతామో మనం కూడా మృతుల్లో నుండి తిరిగి లేస్తామనేదే ప్రతిఫలం. అర్థమైందమా? ప్రథమ ఫలం. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రథమ ఫలము ఆయన చనిపోయి తిరిగి లేచి నమ్మితే మనం కూడా చనిపోయి తిరిగి లేస్తామనే ఒక విశ్వాసముతో బ్రతుకుతున్నాం. అయితే ప్రథమ ఫలముగా క్రీస్తే మనకు ఈ లోకములో సేవ కొరకు లోకానికి వచ్చి మరి ఇలాంటి కార్యం చేసి ఉన్నాడు. అన్నిట్లో కూడా మనకు ప్రథమ ఫలముగా ఉండి మనకు కార్యాలు చేస్తున్నాడు. మన యొక్క వెలుగును మనకు చూపిస్తున్నాడు, మనల్ని వెలిగిస్తున్నాడు. ఆయన దేవుడు అని చెప్పి మనం బయలుపడుతున్నాడు. దేవుడి తెలియ మనకు నిజమైన దేవుడు అని చెప్పి ఆయన ప్రత్యక్ష మనకు సువార్తను తెలియబడతా ఉంది గనక సువార్తనే ప్రత్యక్షత, సువార్తనే ఆ ప్రకాశమును మనము కలిగి మరి ఇతరులకు కూడా సువార్త చెప్పేవారుగా ఉండాలా. ఆ రెండవదిగా కార్యాలతో ఆయన యొక్క ప్రకాశమును ప్రకాశింపనిచ్చేవారుగా ఉండాలా, ఇతరులకు జనం ఇచ్చేదానికి. మూడవది ప్రవర్తన ఫలము
ప్రవర్తన అనే వెలుగు కూడా మనలో నుంచి మన ప్రవర్తన ఇతరులకు ప్రకాశించడం మనం బ్రతకాల. అలాగే ప్రత్యక్షత వల్ల పొందుకున్న సాక్ష్యాలు కూడా మనం ఇతరులకు ఇచ్చేవారుగా ఉండాలి. చూసినాము కదా దేవుని పిల్లారా, శాలలో ఆదివారం దేవుడు ఇక్కడ ఎలాగ ప్రత్యక్షమవుతున్నాడో, ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉన్నప్పుడే కూడా నమ్మకుండా కొంతమంది స్థిరపరచుకోలేక వెలగలేకపోతున్నారు. ఇక్కడ వాళ్ళ వెలుగును చూపించకుండా పోతున్నారు. అందుకే వచ్చిన సంఘము కొద్దిగానే ఉన్నది. మీరు ఎప్పుడైతే ప్రకాశింపనిస్తారో అప్పుడే ఇక్కడికి వస్తారు జనము. నిజంగా ప్రకాశించకుండా మరి ఇక్కడ వచ్చి వాళ్ళ క్రియలు వాళ్ళు జరిగించడం వల్ల నిజంగా ఇక్కడ చాలా వరకు జనాలు కొత్త వారు రావడంలే. వాళ్ళు ఎప్పుడైతే ఆగిపోతున్నారో అప్పుడు దేవుని కార్యాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఎందుకంటే వారు రానప్పుడు మేము ఇక్కడ కొంతవరకు మా ఒక్కరి వలన కనపడుతున్నాయి. వాళ్ళు వచ్చినప్పుడు ప్రకాశింప చేస్తారులే అని చెప్పి అనుకుంటే వాళ్ళు ప్రకాశింపనికుండా వాళ్ళ ఇష్టమైన జీవించినప్పుడు వచ్చిన వారు కూడా బలహీన పడిపోతున్నారు. దేవుని పిల్లారా, అవునంటారా కాదంటారా గమనించండి. గనక వాళ్ళు ఫలించకుండా పోయినారు. కానీ అయితే ఉండేవారికి దేవుడు ఇక్కడ ప్రత్యక్షం అవుతూనే వస్తున్నాడు, మాట్లాడుతూనే వస్తున్నాడు, వచ్చే జనాన్ని రప్పిస్తూనే వస్తున్నారు. దేవుని పిల్లారా, నిన్న ఆదివారం కూడా సాక్ష్యం విన్నారు కదా. ఒక తల్లి చెప్పింది ఇక్కడ. మరి వాక్యం చెబుతా ఉంటే ఇక్కడ చూస్తూ ఉంటే ఆ సింహాసనం దగ్గర నేనున్నానంట, ఇంకొక వ్యక్తి ఎవరో ఉన్నారంట, ఆయన నాకు ముద్దు పెట్టుకుంటున్నాడంట. ఎవరా ముద్దు పెట్టుకునే వ్యక్తి? దేవుని పిల్లారా, అక్కడ చెప్పే వాక్యాన్ని బట్టి సంతోషిస్తూ ఆనందిస్తూ, ఎక్కడైతే నా నామమందు 2-3 కూడి ఉందరో వారి మధ్య ఉండి వింటానని చెప్పిన దేవుడే అక్కడ దేవునికి ఇష్టమైన బోధ చేస్తా ఉంటే ఆల్రెడీ దగ్గర ఆయన కనపడి మాట్లాడుతూ వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆ మాట వింటూ రావడమే ఆనందితనమే ముద్దు పెట్టుకోవడము. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ముద్దు పెట్టుకోవడం అంటే ఆ మాటల్లో ఆనందం కలుగుతా ఉంది అక్కడ బోధించే వాక్యం. ఆ ప్రకారం విని మనం కూడా చేస్తే అప్పుడు మనలో కూడా ముద్దు పెట్టుకుంటాడా పెట్టుకోడా? మరి దేవుని పిల్లల దేవుడు వచ్చి అలాగే ఇక్కడ ముద్దు పెట్టుకుంటూ అనగా ఆ మాట వింటూ ఆనందిస్తూ ఉన్నప్పుడు, ఆ వెలుగు ఉన్నప్పుడు ఇక్కడికి ఎవరు వస్తారు చెప్పండి? జనములు వస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి అనేక మందికి దేవుడు రప్పించడానికి ఈ వారంలో చేసిన కార్యం ఏం చెప్పండి? మరి ఈరోజు కళ్యాణమ్మ యొక్క తమ్ముడు కోమాల ఉంటూ డాక్టర్లు చేతులు ఎత్తేసినప్పుడు మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యము చేసి రేపు గొప్ప ఘనమైన స్తుతి కూడా జరిగించబోతున్నాడు. దేవుని పిల్లారా, మరి అనేకం ఇక్కడ రప్పించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎలాగ రావాలంటే కార్యాలు కూడా జరగాల, కార్యాల ద్వారా కూడా ఆయనకు వెలుగు, ఆయన ప్రకాశించినట్లు ఉండాలా. ఉండాలంటే ఏం చేయాలా? వచ్చిన నాతో పాటు మీరు కూడా ఇక్కడ స్థిరపడాలా, బలపడాలా. బలపడకుండా వెళ్ళిపోయిన వారి వలే ఉండకూడదు. వెళ్ళిపోవాలంటే వాళ్ళ వలే ఉంటా, ఒకరోజు ఎవరు వెళ్ళిపోతారు. మరి వాళ్ళ వలే ఉండకుండా మీరు ఇక్కడ వెలుగుతూ మీ వెలుగును అనేకులకు ప్రకాశిస్తూ ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? దేవుని కలిగి ఉండాల. ఈ 5 రకాల వెలుగును మనము 5 రకాల వెలిగింపబడి మన యొక్క వెలుగును అనేకులకు ప్రకాశించున్నట్లు ఈ స్థలములో 1 ప్రకటించాలా, 2 ప్రార్థన చేయాలా. అమ్మా అర్థమవుతుందా? నిద్రపోతుందా అమ్మా? వెలుగును మనం కలిగి, వెలుగనగా ఎవరు చెప్పండి? యేసుక్రీస్తును కలిగి ఆయనలాగా జీవిస్తూ ఆయన చెప్పినట్టు ఇక్కడ చేస్తూ ప్రకటిస్తూ, అంతేకాకుండా ప్రార్థిస్తూ కూడా బ్రతకాలి. మరి దేవుడే ఇక్కడ రప్పించినాడు, ఇక్కడ వెలుగైన యేసు ప్రభు ఉన్నాడు. మరి ఆయనే మాతో మాట్లాడుతున్నాడని ఈ రోజు నుంచి ప్రార్థన చేసుకున్నాం. అవును ప్రభా, అనేక మంది నా ద్వారా ఇక్కడికి వచ్చుట కొరకే నన్ను పంపి ఉన్నావు. ఇక్కడ నువ్వు వెలుగుతూ ఉన్నావయ్యా, నీకు వెలుగుని ఇక్కడ ప్రకాశింప చేస్తున్నావు, సువార్త ప్రకటిస్తున్నావు. ప్రతిరోజు కూడా తండ్రి నీ కార్యాలు కూడా జరిగిస్తున్నావు. ఈ స్థలంలో నీ ప్రవర్తన ఫలములు కూడా మరి ప్రభువా మా ఐగాల్లో మేము చూస్తున్నాము తండ్రి, నీ ప్రత్యక్షత కూడా చూస్తున్నాము. ఈ స్థలంలో ఎప్పటికి కూడా మేము ఉండి ప్రభువా వెళ్ళిపోయిన వారి వలె కాకుండా మా క్రియలు వాళ్ళ వలె ఉండకుండా తండ్రి, నీ క్రియలు మా ఐగాల్లో ఎలాగ మేము చూస్తున్నామో అలాంటి క్రియలు కలిగే ప్రభువా మమ్మల్ని బట్టి కూడా కొన్ని ఆనందించినట్లయినా మా జీవితకాలం అంతా ఇక్కడ ఉండి ప్రభువా మరి మేము జీవిస్తాము తండ్రి. అనేక మంది ఇక్కడికి వచ్చుట కొరకు అవున ప్రభా మేము ప్రకాశిస్తూ ఉంటాము నైనా. ఈ భాగ్యం మాకు దయచేయమని ప్రార్థన